మా ఇంట్లో బోండా అంటే అందరి ఫేవరెట్. మరి బోండా అంటే ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి? క్రంచీ బైట్, ఫ్లఫీ స్ట్రక్చర్, ఆ హాట్ హాట్ ఫీల్, ఆహా! కానీ రెగ్యులర్ మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే 100% మైదా వేయటం కామన్ అయిపోయింది కదా. కానీ ఈరోజు 100% టేస్ట్తో 0% మైదా వేసి హెల్దీ బోండాలు చేసుకుందామండోయ్. మరి మైదా లేకుండా మైసూర్ బోండా ఎలా చెయ్యాలో చూద్దామా? ముందుగా గోధుమ పిండి అండి 1 కప్పు, అది సాఫ్ట్ అండ్ ఫ్లఫీ స్ట్రక్చర్ కోసమే. అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్ అండి, క్రంచీ బైట్ ఇవ్వడానికి. 1 కప్పు ఆనియన్స్ టేస్ట్ కోసం అండి. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే. మంచి అరోమా, స్పైసీ కిక్ కోసం కొంచెం జీలకర్ర, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బోండాలు ఫ్లఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? పొంగడాల్లా ఉండిపోకుండా బోండాల్లా అవ్వాలంటే కొంచెం సోడా వేసుకోవాలి. సోడా మాత్రం చూసుకుని వేసుకోండి. బోండాల్లో సోడా తక్కువైందంటే బోండాలు పొంగవు. ఇక్కడ టేస్ట్ కోసం సాల్ట్, అదేనండి మన వంటల భాషలో చెప్పాలంటే తగినంత ఉప్పు, కమ్మటి గట్టి పెరుగు లేదా అప్పటికప్పుడు చేసిన మజ్జిగ. గట్టి పెరుగు అయితే 1/2 కప్ సరిపోతుంది. మజ్జిగ అయితే మీ స్ట్రక్చర్కి తగ్గట్టు కలుపుకోండి. మన బోండాలకి ఫ్లఫీనెస్ కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ పెరుగేనండి. కొంచెం కారం కోసం చాప్డ్ గ్రీన్ చిల్లీస్, అన్ని పదార్థాలు యాడ్ చేయటం అయిపోయాక పిండిని వేళ్లతో మాత్రమే కలపాలి. స్మూత్గా కలుపుకుంటా, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా సరిపడ్డట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం, లేకపోతే మజ్జిగ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పిండిని మాత్రం హడావిడిగా మాత్రం కలపకండి, స్మూత్గా మెల్లగా కలుపుకోండి. అంతా కలపటం అయిపోయాక కనీసం తక్కువ 10 నిమిషాలు పిండిని నానబెట్టాలి. ఆ కొంచెం టైం కూడా ఇవ్వకపోతే అస్సలా ప్రిపేర్ అవ్వని ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు వంటలో మోస్ట్ ఎగ్జిస్టింగ్ స్టెప్ అండి, డీప్ ఫ్రై. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయటం మర్చిపోకండి. టెస్ట్ చేయటానికి ముందు ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండేసి చూడండి. అంతే, ఆయిల్ హీట్ అయిందో లేదో తెలిసిపోతుంది, మీ రెసిపీ రెడీ అయిపోతుంది. కొంచెం నీటితో తడి చేసుకుంటా బోండాలు వేసుకున్నారంటే చిన్నగా వేసుకోండి, బోండాలు షేప్ బాగుంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, ఎక్కువ తక్కువ చేయకండి. స్పీడ్లో పెడితే మాడిపోయి బోండాలు సరిగా యాగవు. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. క్రిస్పీ సౌండ్ వినిపించిందా? పర్ఫెక్ట్, మైసూర్ బోండా రెడీ అండి. చూడండి, హాట్ క్రిస్పీ బోండాలు. బయట అంతా గోల్డెన్ బ్రౌన్, లోపల సాఫ్ట్ ఫ్లఫీ స్ట్రక్చర్. చూడటానికే తినాలనిపించేసేలా ఉన్నాయి కదా. ఇప్పుడు టేస్టీ టైం, మనం టేస్ట్ చేసే టైం అండి. ఈ బోండాల్లో డిప్ చేసుకుంటాకి చట్నీ, 1 కప్పు గరం చాయ్, అబ్బాబ్బా హెవెన్ అనుకోండి.
ఈ బోండాలు అలా విరిపి అలా చట్నీలో ముంచుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! టేస్ట్ అంటే అదిరిపోయింది. మీరు ట్రై చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయటం మర్చిపోకండే. అదేనండి, నా బూస్ట్ ఇచ్చి వెళ్ళటం మర్చిపోకండోయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.